మజిల్ బిల్డింగ్ కోసం ప్రోటీన్ తీసుకోండి, ఎనర్జీ కోసం కార్బ్స్ తీసుకోండి, హార్మోనల్ బ్యాలెన్స్ కోసం హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి, బాడీ ప్రొటెక్షన్ కోసం వైటమిన్స్ తీసుకోండి. వీటినన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ముందు వాటర్ కంపల్సరీ తీసుకోండి. మనకిప్పుడు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఎందులో దొరుకుతాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్రోటీన్ మనకి ఎగ్స్లో దొరుకుతుంది, పన్నీర్లో దొరుకుతుంది, చికెన్లో దొరుకుతుంది, దాల్లో దొరుకుతుంది అండ్ కర్డ్లో దొరుకుతుంది. ప్రోటీన్ మనకి మజిల్స్ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ రీకవరీ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ మనకి రైస్లో దొరుకుతుంది, ఓట్స్లో దొరుకుతుంది, స్వీట్ పొటాటోలో దొరుకుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి డైలీ లైఫ్లో అండ్ వర్కౌట్ లైఫ్లో మనకి ఎనర్జీ ఇవ్వడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనకి హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసి ఆల్మండ్స్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది, క్యాష్యూస్లో ఉంటుంది అండ్ ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్ వీటన్నిటిలో దొరుకుతుంది. హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్కి, స్కిన్కి, హెయిర్కి హెల్ప్ అవుతుంది. మనకి వైటమిన్ వచ్చేసి యాపిల్, బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్, బ్రోకలీ వీటిలో దొరుకుతుంది. వైటమిన్స్ అనేవి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అండ్ బాడీ ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తుంది. వీటి అన్నిటికన్నా ముందు మనం డైలీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ చేయాలి. వాటర్ అనేది మనకి ఫ్యాట్ లాస్కి, డైజెషన్కి అండ్ గ్లోయింగ్ స్కిన్కి హెల్ప్ అవుతుంది. మీ బాడీ ఫిట్గా, టోన్గా, హెల్దీగా ఉండాలంటే నేను చెప్పినవన్నీ ప్రోటీన్ అండ్ మినరల్స్, వైటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఇంటేక్ ప్రాపర్గా చేయండి. మీకు ఇంకా హెల్దీ టిప్స్ అండ్ ప్రాపర్ గైడ్లైన్స్ కావాలి అని అంటే కంపల్సరీ నా పేజ్ని ఫాలో చేయండి.